స్టార్టా హాయ్ రామ్. హాయ్ హాయ్. సో అయితే మనం అంటే బ్యాక్ దెన్ ఇట్స్ మై లవ్ స్టోరీ టైంలో అండ్ యూ ఆర్ ఎ డిజైన్ అప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాం. ఇట్ టుక్ సో లాంగ్ యాక్చువల్లీ ఫర్ యూ టు మేక్ డెబ్యూ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఆల్రెడీ ఒక సినిమా అయిపోయింది, సెకండ్ సినిమా. బట్ కానీ ఆ జర్నీలో నేర్చుకున్నవి వాట్ ఆర్ యూ అప్లయింగ్ నౌ? ఎందుకంటే అప్పట్లో తెలుసు మన ఎంత టైట్ ఫ్రమ్ బడ్జెట్స్ టు ఎగ్జిక్యూషన్ టు ఎంత కష్టపడేవాళ్ళు అనేది. అప్పట్లో తెలుసుకున్నది ఇప్పుడు వాట్ ఆర్ యూ అప్లయింగ్ నౌ ఆఫ్టర్ యూ బికేమ్ ద లీడ్ గై? అండ్ నేను కాస్ట్యూమ్ డిజైనర్ కింద చాలా మందికి పనిచేశాను. సుకుమార్ గారి దగ్గర, డైరెక్టర్ శంకర్ గారి దగ్గర, అండ్ యాక్టర్స్ అయితే యూ కెన్ నేమ్ ఇట్. సో చేశాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ టైంకి రెస్పాన్స్ అండ్ అవర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఇట్ విల్ డిఫైన్ లైక్ ఎనీ సక్సెస్. సో అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ ద సేమ్ థింగ్ అప్లైడ్. అంటే సినిమాల్లో ఏంటంటే ఇది అవ్వదు అనేది కాన్సెప్ట్ ఉండదు. అంటే ఆ టైంకి ఏదైనా కావాల్స్తే కంపల్సరీ అయిపోవాలి. నేను నేర్చుకున్న మొత్తం సినిమాల్లో అదే నేర్చుకున్నాను. సో ద సేమ్ థింగ్ ఐ అప్లైడ్ హియర్ ఆల్సో. సో ఏది అవ్వదని ఏం కాదు, ఏదైనా సరే మనం ఎఫర్ట్ పెడతా ఉంటే అవుతుంది. అండ్ టుడే వీఆర్ హియర్. నైస్. అయితే మీ ఫస్ట్ ఫిల్మ్ కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ కానీ చూస్తే ఇప్పుడు చాలామంది అంటే టు మేక్ ఏ మార్క్ దే స్టార్ట్ విత్ సమ్ కాన్సెప్చువల్ ఫిలిం, చిన్న స్మాల్ ఫిలిం ఇలా చేస్తున్నారు. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ బ్యాక్డ్ బై సమ్ బిగ్ స్టూడియో ఆర్ బిగ్ ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా అటెంప్ట్ చేయడానికి ఎవరు అంత అంటే ధైర్యం సరిపోవట్లేదు బేసికల్గా ఏమవుతుంది అని చెప్పి. బట్ వార్ యూ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ కమర్షియల్ ఫిల్మ్, దాంట్లో కూడా అంతే ఫైట్లు, దీంట్లో కూడా అన్ని ఫైట్లు, ఈ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇట్స్ అంటే కమర్షియల్ అంటే టూ మచ్ కమర్షియల్ కాదు. ఫస్ట్ ఫిల్మ్ అయినా సెకండ్ ఫిల్మ్ అయినా దిస్ ఈజ్ ఆల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. అండ్ ఈ సినిమాలో బేసిక్గా నేను స్టంట్స్ మ్యాన్. సో నేను విశ్వక్ సేన్ గారు నేను ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నాను. బేసిక్గా ఏంటంటే బాడీ డబుల్. నేను సినిమాలో కూడా బాడీ డబుల్ కింద చేస్తాను యాక్టర్స్కి. సో దిస్ ఎ న్యూ కాన్సెప్ట్. అండ్ ఒక చార్మినార్లో ఇరానీ కేఫ్లో జరిగే ఒక సిచ్యువేషన్, హౌ ఇట్ టర్న్స్ మై లైఫ్ అనేది మొత్తం మూవీ. అండ్ ఏమో అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కమర్షియల్. అంటే కమర్షియల్కి నాకు ఈ ఫిల్మ్కి అంటే దేర్ ఇస్ నో, ఐ డోంట్ డిఫైన్ ఎనీ ఫిల్మ్ యాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ లైక్ ఈ ఫిల్మ్ అని. బట్ వీఆర్ ట్రయింగ్ అవుట్ లైక్ న్యూ జానర్ ఫిల్మ్స్. అంటే సో ఇట్స్ నాట్ దట్ లైక్ అంటే హీరోయిక్ ఉండాలి లేకపోతే ఇది అని కాదు. లైక్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు డూ some interesting genre. So yeah. Cool, good luck. Can I talk to director? తెలుగేనా ఆర్ యూ లైక్ ఇంగ్లీష్? తెలుగే సార్, తెలుగు అండి. అయితే ఈ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ద వే యూ మేడ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఏ టైట్ బడ్జెట్ ఐ థింక్. బట్ కానీ సేమ్ కాన్సెప్ట్ వాజ్ రీసెంట్లీ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ఏ బాలీవుడ్ ఫిల్మ్. ఆయుష్మాన్ ఖురానా ఒక సినిమా వచ్చింది. సిమిలర్గా ఇప్పుడే ఒక 1 month బ్యాక్ ర్యాన్ గోస్లింగ్ ది ఫాల్ గై అని ఒక సినిమా వస్తుంది. సిమిలర్గా ఒక బాడీ డబుల్ స్టంట్ మ్యాన్ గెట్ స్ట్రక్ ఇన్ సమ్ సిచ్యువేషన్. అయితే ప్లాట్ యూనివర్సల్ అయిపోతుంది కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెంట్ ఎలిమెంట్ యూ షోడ్ టు మేక్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ విల్ స్టాండ్ అవుట్? సో అంటే స్టంట్మెన్ క్యారెక్టర్ వైజ్ అంటే ప్రొఫెషన్ వైజ్ ఒకటే. బట్ ఫస్ట్ థింగ్ తెలుగు కదా సార్, కంప్లీట్లీ డిఫరెంట్. ఇది స్టంట్మెన్ లైఫ్ని మనం ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసామో తెలియదు. బట్ యూజింగ్ హిస్ ప్రొఫెషన్, వాట్ హ్యాపెన్స్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ ఇస్ ద స్టోరీ. అతనికి పర్సనల్గా అతని లైఫ్లో ఏం జరిగింది అన్నదే ఒక ఇన్సిడెంట్. దాని ద్వారా అతని లైఫ్ ఎంతవరకు చేంజ్ అయింది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళింది, అతను ఉన్న ప్రపంచం ఏంటనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాం. I think it's very different. Other than the stuntman, there's nothing same. And did you talk to any real stuntmen to get any backstory? Yes. Like a figment of imagination, I would think. To give and ఊరికే స్టంట్మెన్ అంటే సరిపోకుండా జస్ట్ వాళ్ళు అసలు డైలీ లైఫ్ ఏంటి, ఎవ్రీడే వాళ్ళు పొద్దున్న ఎన్నింటికి వెళ్తారు, ఎప్పుడు వస్తారు. నాకు ఎక్కువ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే షూటింగ్ సెట్ కంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నది వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. యా, వి డిడ్ దట్ రీసెర్చ్. అంటే గోయింగ్ బై దట్ టీజర్ అయితే కనుక అంటే స్టంట్ మెన్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడా అని ఒక చిన్న ఒక ఫీలర్ ఈజ్ కమింగ్ అవుట్ యాక్చువల్లీ. బట్ దట్ మైట్ డిసప్పాయింట్ సమ్ రియల్ స్టంట్ మెన్ హూ ఆర్ ఆల్సో నోన్ ఫర్ సమ్ అదర్ స్టఫ్. అంటే ఇది కంప్లీట్లీ పర్సనల్ సార్. ఫైటర్ రాజాకి జరిగిన ఒక థింగ్ అది. స్టంట్ మెన్లు అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పను. సో ఫైటర్ రాజా ఏం చేశాడు అన్నదే కదా. సో ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు స్టంట్ మెన్లు ఇలాగా ఇది అనేది ఏం సంబంధం లేదు అసలు. కూల్, దెన్ గుడ్ లక్ టు యూ. ప్రసాద్ ఫాదర్ వచ్చి వేణు అని చెప్పేసి హీఈస్ ఏ జర్నలిస్ట్. హీ వర్క్ విత్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్. అండ్ హీ నో ఆ ఫిల్మ్ వరల్డ్. అంటే
ఫిల్మ్ టెక్నీషియన్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ బాగా క్లోజ్గా చిన్నప్పటి నుంచి చూశాడు. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కృష్ణానగర్లోనే. సో నాట్ జస్ట్ స్టంట్ మ్యాన్, అందరూ. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చూసింది ఆ సినిమా వరల్డే నేను. అది కూడా పర్టికులర్లీ ఆల్ పీపుల్, అంటే జూనియర్ ఆర్టిస్టులు, లైట్ మెన్, ఆల్ దీస్ వర్కర్స్ హు ఆర్ దేర్, అంటే స్మాల్ స్కేల్ యాక్టర్స్. సో అది బాగా ఎఫెక్ట్ ఉంది నా మీద. సో ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ దట్. Cool. It is reflecting actually. I wish you all success. Thank you. Funny. Hi, Maya. Hi. Hi. You are so busy in Tamil. You did Leo and Vikram. And BB7 also you participated in? Second round. Yeah. So you are busy in that. How you manage this Telugu film? This is a first film, huh? Yes, it is my first film. So how you got the opportunity? Okay, so I'm not very busy. But yeah, there are some movies happening in Tamil and some shows are happening. When they called me for a Telugu film, it didn't matter to me about the language of this thing. They were so welcoming. And the story was so beautiful. It was just a story, and I managed all my dates and all my time in Tamil to be here with this team. It's been a great journey after that. How is the experience? It's fantastic because You did fight sequences and action sequences also. Yes, we did. And the flip you saw in the teaser, you should tell. He'll tell something about me now. All of you listen. The flip was. It's original. Was it rope, sir? It's original without Okay, sir. rope. So yeah, it's been a fantastic. 1 minute, he's saying something about me. చెప్పినంతసేపు పట్టలేదు ఆ ఫ్లిప్కి. ఇట్లా మాయా యూ హ్యావ్ టు డూ దిస్ అని ఇటు తిరిగి చూసేలేపు ఫ్లిప్ కొట్టి ఇస్ దిస్ వాట్ యూ వాంట్ అని. I didn't understand, but something nice I think. So the team was so welcoming. Team was so amazing. They gave me the liberty to improvise on set, on screen. I think both of us had a lot of fun improvising the scene. It was never like staged. Do this, do that was never a thing. Have fun was what we were asked to do, and I had a great time in this film. I even shed some blood in the film. So I hit myself with a hammer, and we had to run to the hospital, and there was a lot. But shoot was happening. We did all of that in 1 hour. We came back with whatever, and we still shot. The team is amazing, and that's all mattered to me. So yeah. Good. All the best. Thank you. Yes, sir. టీజర్ వరకు చూస్తే అంటే ఫైటర్ కామెడీ ఉంది, యాక్షన్. సో ఇట్స్ ఫిక్షనల్ స్టోరీ ఆర్ యూ ఫైండ్ ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ అంట? ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. కొన్ని నేను చూసినవి, కొన్ని నేను అనుకున్నవి, ఊహించుకున్నవి. సో అట్లా కొన్ని ఏమో నిజంగా నాకు నా లైఫ్లో జరిగినవి కొన్ని. సో అట్లా అన్ని కలిపి చేసింది సార్ ఇది. ఆ క్యారెక్టర్కి మాయా ఎందుకు ఓన్లీ మాయానే తీసుకురావడం వల్ల స్పెషాలిటీ వాట్స్? మేబీ and I was lucky to have Maya. అంటే ఏమో సార్ అది ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వెన్ దినేష్ మాయా ఫోటో పంపించిన తర్వాత, అండ్ ఐ నో హర్, అంటే ముందు థియేటర్ ద్వారా తెలుసు నాకు తను. అండ్ దెన్ యా వీ నీడెడ్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. యా ఓకే. Mayaji, here. Hello, hi. Hi, firstly, welcome to Tollywood. Thank you. And why did you choose Fighter Raja? So, Krishna and Dinesh came to Chennai to tell me the story. I had met Dinesh through a lot of mutual friends, and Krishna, he's watched my performances in some theater because I do professional theater, and he also is from a theater world. So we somehow came together. When they told me the story, it was mind blowing for me, and my character was so well written. Women characters, when it's well written, don't miss it. Just take it. So that's all I went for. Our Telugu people, most of Telugu youth became a fan of CSK and your performance in Vikram movie. So Thank you. We can expect any that kind of Pleasure is mine. okay. Yeah. Pleasure is mine. Okay. We can expect that kind of entertainment in Fighter Raja. I think it's very different. Fighter Raja is very different from what you watched in Vikram or Leo or other films. I think this is a very new character. Her name is Lucky.
And we ourselves are trying to figure out Lucky because she is a mystery. She's something else. We still don't know who she is. So maybe Fighter Raja 2 will figure out who Lucky is. And um, yeah, so this character was very appealing for me. So is that your question? Is it related to your original character? Some parts. ఓకే రామ్స్ బ్రో, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొంచెం స్టైలిష్గా కనిపిస్తున్నారు కంపేర్ టు, అంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే కొంచెం మీ మాడ్యులేషన్ కానీ ఇవన్నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ. సో కామన్ ఆడియన్స్ ఈ సినిమాని ఎందుకు వచ్చి చూడాలి థియేటర్కి? అంటే మనం ఎప్పుడూ తమిళ ఇండస్ట్రీ చూసి మలయాళం ఇండస్ట్రీ చూసి ఫ్రెష్గా ఫిల్మ్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళ ఓరియంటేషన్ బాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అవర్ ఫిల్మ్ ఈజ్ లైక్ రియల్, అంటే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ లాగానే అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ అని అయితే మేము చెప్పం. సో ఇట్స్ చాలా సింపుల్గా కూల్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యావ్ నైస్ మ్యూజిక్ అండ్ దెర్ ఆర్ డీసెంట్లీ గుడ్ స్టంట్స్ విత్ ఇన్ ద ఫిల్మ్. అండ్ it was అన్నిటికన్నా it was very well written and it's a original script. It's not అంటే చాలా ఎవరు మన హిందీలో ఒక డైరెక్టర్ మొన్న ఇంటర్వ్యూ చేశాను. సో పెద్ద పెద్ద సినిమాలన్నీ మ్యాడ్ మ్యాక్స్ నుంచి మ్యాడ్ మ్యాక్స్ లాగా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్ విచ్ ఈజ్ మేడ్ అంటే రిలేట్ చేసుకుని ఈ సినిమా లాగా ఉండాలని చేసింది కాదు. And I hope this original scripts like people will start liking it. And మన చూసే విధానం చాలా మారిపోతుంది రోజు రోజుకి. సో మైట్ బీ అవర్ ఎఫర్ట్ నచ్చచ్చు అని ఒక స్ట్రాంగ్ హోప్ అయితే మాకు ఉంది. థ్యాంక్ యూ. హాయ్ రామ్ గారు, చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని డ్రీమ్ అని అన్నారు కదా, ఇప్పుడు మీ డ్రీమ్ని అచీవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాతోనే హీరో అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఈ సినిమా అని కదా, నేను నా కెరీర్లో అంటే చాలా చిన్న స్టేజ్ నుంచే కష్టపడి పైకి వచ్చాను. ఫ్రమ్ జీరో టుడే లైక్ ఈవెన్ విశ్వక్సేన్ గారు అవన్నీ, నాగార్జున గారు అవన్నీ, విజయ్ దేవరకొండ మెసేజ్ చేసినా కాల్ చేసినా దే విల్ హ్యాపీలీ రెస్పాండ్ టు మీ. బికాస్ నా వర్కింగ్ స్టైల్ అలాంటిది. సో నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి దే ఫీల్ సో గుడ్, హ్యాపీ. అండ్ అది అంటే నాకు చేయాలని డ్రీమ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది, అట్ ది సేమ్ టైం ప్యారలల్గా డిజైనర్ అవ్వాలని డ్రీమ్ ఉంది. సో నాకు తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎందుకంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి అది ఎంత హార్డ్. సో ఇందాక వేణు చెప్పినట్టు, సో ముందు ఫినాన్షియల్గా సెటిల్ అయ్యి దాని తర్వాత ఏదైనా లైక్ ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్లో ట్రై చేసి ఇప్పుడు యాక్టర్ అవుదామని ట్రై చేస్తున్నాను. అండ్ ఇది సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ పచ్చీస్ అని అమెజాన్లో వచ్చింది. ఓకే. సో ఈ సినిమా టీజర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ చూసుకుంటే ఒక ఫైటర్గా చేశారు మీరు ఇందులో, కానీ మీరు రియల్ లైఫ్లో అయితే ఫ్యాషన్ డిజైనర్. అవును. ఫ్యాషన్ డిజైనర్గా ఆ క్యారెక్టర్తో ఏమైనా వచ్చుంటే ఇంకా బాగుండేది, బెటర్గా. అంటే మీకు అది తెలిసిన రంగం కదా. అంటే మనం ఏదైనా వర్క్ నేర్చుకోవాలంటే మన లైఫ్ స్టైల్ది సేమ్ది అయితే చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలంటే ఇప్పుడు మాస్కా దాస్ అక్కడ అవుట్ఫిట్ చేసాం, నిన్న డిసైడ్ అయ్యాం, ఇవాళ చేసేసాను. సో బట్ ఇఫ్ ఐ వాంట్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్, సో ఐ నీడ్ టు చూస్ డిఫరెంట్ రోల్స్. అండ్ నేను బేసిక్గా లైక్ సూట్లు వేసుకుని లేకపోతే బాగా స్టైలిష్ ఉన్న రోల్స్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేయను. నేను ఏ డైరెక్టర్ని అడగను కూడా. అలాంటివి ఏమైనా వచ్చినా కూడా నాకు సింపుల్ క్యారెక్టర్స్ లైక్ ఓకే అంటే వేర్ ఆడియన్స్ విల్ గెట్ కనెక్టెడ్, ఆ క్యారెక్టర్స్ నేను చూసుకుంటా ఉన్నాను. అండ్ ఫస్ట్ ఫిల్మ్లో అయితే ఇట్స్ వెరీ నెగిటివ్ షేడ్. సో ఒక ఆడియన్ నాకు ప్రివ్యూ చేసినప్పుడు ఐ హేటెడ్ యూ ద మోస్ట్ అని అన్నది ఒకటి. దట్ మీన్స్ ఓకే, యాజ్ అన్ యాక్టర్ నేను కొంచెం ప్రూవ్ చేసుకునే ఫీలింగ్ వచ్చింది నాకు. సో అలాగా ఐఎమ్ ట్రయింగ్ సమ్ అదర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, మామూలుగా పోస్టర్ మీద హీరో పేరు వేస్తుంటారు, హీరోయిన్ పేరు ఎక్కువ వేయరు. మీరు హీరోయిన్ పేరు కూడా వేశారు, అంటే రీజన్ ఏంటండి దానికి?
అదో పెద్ద రీజనా సార్? పెద్దలేం లేదు. అంటే ఈ మధ్య హీరోయిన్స్ పేరు అయితే ఎక్కడ వేయరు, ఎవరో ఒకరిద్దరు మాత్రమే వేస్తారు ఇంతకు ముందు కూడా చూస్తే. అట్లేనేం లేదు సార్. అట్లా అంటే స్పెసిఫిక్గా పెద్ద ఎఫర్ట్ పెట్టి లేదు వెయ్యాలి అని చెప్పి ఎంపవర్మెంట్ ఏం చేయలేదు నేను. బట్ ఇట్స్ అ వెరీ నార్మల్ కామన్ థింగ్. ఐ థింక్ ఇట్స్ షుడ్ బి డన్. ఓకే, బట్ నైస్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఓకే. స్మరణ్ సార్, హాయ్. మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాకి మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ అయినా చేశారా ఏంటి? అంటే మాకు ఇప్పుడు వరకు టీజర్ వరకునే కనబడింది, తర్వాత మళ్ళీ కంటెంట్ వచ్చిన తర్వాత మాట్లాడచ్చు ఎక్కువ. సో మీ సాంగ్స్ వరకు బేసిక్ ఫంక్ నచ్చే క్యాచీ గ్రూవ్స్ అవన్నీ తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అవి ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనిపిస్తుంది ప్రతి సినిమాలో. డెఫినెట్గా ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దినేష్, హాయ్. చాలా యంగ్ కనిపిస్తున్నారు. యంగ్లోనే ప్రొడ్యూసర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఓన్లీ ఫైటర్, వై ఫైటర్ రాజా? అవ్వాలనిపించి అవ్వలేదు, అట్లా టైం కలిసి వచ్చింది. అంటే ఇట్స్ బీన్ సమ్ టైమ్, ఒక 5 years అవుతుంది ఆల్మోస్ట్ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి అది చేస్తాను. రామ్స్తో కలిసి 25 సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా చేశాను. అది కాకుండా వేరే సినిమాలు కూడా చేశాను. ఈ సినిమా కృష్ణప్రసాద్ యాక్చువల్లీ నా ఫ్రెండ్. ఐ నో హిమ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నౌ. ఈ సినిమా స్టోరీ కూడా నాకు ముందే తెలుసు. బట్ ఒకసారి మేము ర్యాండమ్గా నాకు కాల్ చేశాడు. ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ ఇన్ పూణే. ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను దినేష్, ఈ స్టోరీ రెడీ అయిపోయింది అని. స్టోరీ వైజ్ నాకు తెలుసు, స్క్రిప్ట్ అప్పటికి ఇంకా అంత రెడీ అయ్యి చేద్దామంటే 1 month తర్వాత వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ కలిసాం. ఇద్దరం కలిసి ఆ స్క్రిప్ట్ చదివి దాని తర్వాత కృష్ణప్రసాద్తో డిస్కస్ చేసిన తర్వాత రామ్స్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏమంటావు అంటే హీ ఆల్సో మెట్ హిమ్, హీ ఫెల్ట్ ద సేమ్, నరేషన్ జరిగింది. దెన్ విత్ థింగ్ విత్ రామ్ అండ్ మీ ఈజ్, రామ్తో ఎలా ఉంటుందంటే ఏదన్నా స్టార్ట్ చేయాలంటే చలో రేపే స్టార్ట్ చేసేద్దాం అంటారు, లేకపోతే ఇప్పుడు వీలైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇంకో సినిమా కూడా ఇక్కడ చెప్తే స్టార్ట్ చేసేద్దాం అంటారు. సో ఆ స్పీడు మాకు కొంచెం ఇబ్బంది అయింది స్టార్టింగ్, బట్ వీ గుడ్ సార్ట్ ఆఫ్ క్యాచప్. అంటే దాని తర్వాత దాంట్లో ఇది స్టంట్ మెన్ స్టోరీ. ఇదంటే నెక్స్ట్ డే నుంచి స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన. అలా మాయా గారిని కలవడం జరిగింది. ఐ మీన్ నాకు వాళ్ళ సిస్టర్ స్వాగతతో ఇంకో తమిళ్ సినిమాలో పరిచయం. అట్లా వెన్ ఐ టోల్డ్ కృష్ణ అబౌట్ ఇట్, ఇద్దరం సేమ్ ఇట్లా రామ్ ఓకే అనగానే వెంటనే వీ వెంట్ టు చెన్నై, మెట్ హర్. నెక్స్ట్ మినిట్ తను కూడా చేసేద్దాం ఐఎమ్ ఇన్ అంటే ఇంకా వీ వర్ పుట్ ఇన్ అ స్పాట్ టు స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. అంటే ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు. దెన్ అగైన్ మై వండర్ఫుల్ టీమ్, ఆల్ యంగ్ టీమ్ హియర్. మా డిఓపిని బాగా కలవరిస్తుండే ఇంతకుముందు అంతా. ఈవెన్ విశ్వక్ సేన్ గారు పొగిడారు. ఐ థింక్ ఐ జస్ట్ హర్డ్ హీస్ హియర్, విల్ మేక్ యూ మీట్ హిమ్ ఆల్సో. సో యా, అట్లా ఇట్ జస్ట్ కిక్డ్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. ఎస్, ఏదో చెప్తున్నా. అచ్చా, మీరు బాడీ డబుల్ యాక్షన్ కూడా చేశాను అన్నారు కదా ఇంతకుముందు. ఇప్పుడు హీరోగా క్లిక్ అవుతున్నారు కదా. సో ట్రైజర్ బాగుంది. సో ఇదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ వర్క్స్ ఏమైనా వస్తే చేస్తుంటారా? మీ పాత ప్రొఫెషన్ అయినా కంటిన్యూ? అంటే నాకు లాస్ట్ 2 weeks బ్యాక్ బోయపాటి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో నేను అఖండాకి అఘోర లుక్ అని లేకపోతే బాలకృష్ణ గారికి ప్రతి మూవీలో ఉన్న ప్రతి ఫ్రేము నేను బోయపాటి సీన్ గారి దగ్గర కూర్చుని డిజైన్ చేసినాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు డిజైనింగ్ అంటే ఐ థింక్ నాకు అది అంటే ఇప్పుడు ఇందాక కూడా నేను విశ్వక్ సేన్ గారి ఇంటికి వెళ్ళి నేను ఫోటోషూట్ అరేంజ్ చేసి ఆయనకి డ్రెస్ చేసి ఇక్కడికి వచ్చాను నేను. సో దట్ విల్ నెవర్ గో. అండ్ ఐఎమ్ డూయింగ్ అఖండా 2 విత్ బాలకృష్ణ గారు అగైన్. సో వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇంకొక లైక్ అంటే అఖండాలోనే పీపుల్ ఫెల్ట్ ఇట్ సో గుడ్ అండ్ మీరు అందరూ చూసిందే. బట్ వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్ మోర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలాగా అది చేస్తాను, ఇది చేస్తాను. అండ్ అంటే మా వైఫ్ షీఈ్ ఆల్సో ఇన్ టు ద సేమ్ ప్రొఫెషన్. షీ సపోర్ట్స్ ఎ లాట్ ఇన్ మై బిజినెస్ అండ్ ఆల్. సో ఐ కెన్ బ్యాలెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ స్పెషల్గా మాయా గారి కోసం కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. సో యా వచ్చేస్తుంది, మైక్ వచ్చేస్తుంది. సో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు ఫాస్ట్గా. Exactly why I was just saying I wanted to thank all those fans who have come from Chennai, Coimbatore, Maya squad. Thank you for coming. ప్లీజ్ కొంచెం ఇంగ్లీష్లో అడగరా? మా మాయ Yes, కొంచెం please, ఇబ్బంది తెలుగు. in English, no Tamil.
Yes, Maya. So this Hi. is Ramya. Hi, Maya. I'm from Hyderabad. I'm a big fan of you. I don't know Tamil, but I have watched all Big Boss season for you, only for you and Purnima. So now coming to the question, so it's not a question, but I feel like you are next Vijay Shanti. That's a great compliment. Thank you. సో కాంగ్రెస్లో జాయిన్ చేస్తాను. Thank you. Means a lot. Yeah, you She's have a to legend. choose this kind of scripts and all. So we are looking forward for that. For sure. Every second in this movie is carefully made to entertain all of you. So I hope it happens. Thank you. Thank you. Next question, please. ఓకే, చాలా షై ఫీల్ అవుతున్నారు. అడుగుతున్నావు నాన్న? Tamil only. Is it okay? ఓకే, పర్లేదు అడుగు. Let me translate Yeah. that for you. Hi, is that Hi, Priya? Maya. Yeah, yes, I am Priya. Hi. நான் உங்களுடைய வெரி பிக் ஃபேன். ஸோ ஒரு பொண்ணாக இருந்து இவ்வளோ தூரம் ஒரு இண்டஸ்ட்ரியில் நீங்கள் இன்றைக்கி வந்துட்டு ஒரு லீட் ரோல், அதுவும் ஃபைட் ரோல் எடுத்து பண்ணுறது எங்களுக்கெல்லாம் ரொம்ப பெருமையாக இருக்குது. ஸோ ஆஃப்டர் பிக் பாஸ் ஐ எம் வெரி பிக் ஃபேன் ஆஃப் யூ. நான் ஈரோட்லேருந்து உங்களுக்காக வந்திருக்கேன். அண்ட் தென் உங்களுக்கு நீங்கள் பிக் பாஸ் வந்ததுக்கப்புறம் தான் தேட்டருங்கிற ஒன்று இருக்குன்னே நான் தெரிஞ்சுக்கிட்டோம். ஸோ ஐ வாண்ட் டு டூ சம்திங் ஃபார் தேட்டர். அதுக்கு பேசுகிறதுக்காக தான் நான் இங்கே ட்ராவல் பண்ணியே வந்திருக்கேன். ஸோ நிறைய லைஃப் லெசன்ஸ் வந்து நாங்கள் உங்கள்கிட்ட எடுத்துகிட்ருக்கோம். யூ ஆர் பக்கா இன்ஃப்ளூயன்சர். ஸோ உங்களை பார்த்து நாங்கள் வந்துட்டு நிறைய மாயா ஸ்குவாட் என்றைக்குமே உங்களுக்காக நிற்கும். வி சப்போர்ட் ஆல்வேஸ். தேங்க்யூ பிரியா, தேங்க்யூ. ஸோ எங்களுக்கு சப்டைட்டில் இல்லைன்னா தமிழில் வந்து இந்த மூவியை ட்ரான்ஸ்லேட் பண்ணி கொடுத்தீங்கன்னா நாங்கள் தமிழில் நாங்கள் பார்த்துக்குவோம். Sir, producer sir, they're asking for subtitled version or some other Tamil versions is what. They already started thanking me on Twitter because I said we are doing subtitles only for them. Wonderful. Oh, thank you so much. Thank you. Thank you so much to the media and the fans. Thank you, and we are eagerly waiting for the more content. All the very best to the whole team of Fighter Raja. Thank you. Have a nice day. Thank you.